ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం. నిజానికి ఈ వారం కూడా యాకోబు పత్రిక చెప్పి తర్వాత నుంచి క్రిస్మస్ మెసేజెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను. కానీ ఇక ఈరోజు నెక్స్ట్ సండే ఆ తర్వాతనే మనకు క్రిస్మస్ అయిపోతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఉపయోగించుకొని మరి క్రిస్మస్ వర్తమానాలు చెప్పాలని ఆలోచన కలిగినప్పుడు మరి యాకోబు పత్రికను మనము కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకుని యాకోబు పత్రికలో ఉన్న మిగిలిన విషయాలు ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత మరలా తిరిగి మనము యాకోబు పత్రికలో ఉన్న మిగిలిన భాగాన్ని మనము మరి కంప్లీట్ చేసుకుందాము. ఈరోజు క్రిస్మస్ సందేశాన్ని మనము విందాం. ప్రియులారా, క్రీస్తు యొక్క జననాన్ని పురస్కరించుకుని నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 అలాగే 31 డిసెంబర్ వరకు కూడా క్రిస్మస్ మీటింగ్స్ అనేవి అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి. క్రిస్మస్ మీటింగ్స్ అనేవి 2 రకాలుగా జరుగుతాయి. వాటిలో మొదటిది క్రిస్మస్ సెలబ్రేషన్స్, రెండవది క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రైస్ట్ అంటే క్రీస్తును, మాస్ అంటే ఆరాధించటం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ 2 రకాల కూడికలలో, 2 రకాల మీటింగ్స్లలో ఒకటేమో పెడుతున్న టైటిల్ చెప్పకనే చెబుతుంది, ఇట్స్ ఏ క్రిస్మస్ సెలబ్రేషన్స్. మరికొంతమంది ఇది క్రిస్మస్ వర్షిప్ అని అర్థం ఇచ్చే క్రిస్మస్ కూడిక. ఈరోజు ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. లోకవ్యాప్తంగా జరుగుతున్న క్రిస్మస్ వేడుకలు లేదా కూడికల్లో సంఘము, సార్వత్రిక సంఘము, లోకవ్యాప్తంగా ఉన్న సంఘము సెలబ్రేషన్స్లో ఉన్నారా, వర్షిప్లో ఉన్నారా అనే సత్యాన్ని మనం గమనించాలి. ఎన్నో రకాల క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి. కిడ్స్ క్రిస్మస్ అని, చిల్డ్రన్ క్రిస్మస్ అని, కాలేజెస్లో స్టూడెంట్స్ క్రిస్మస్ అని, టీచర్స్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, ఉమెన్స్ క్రిస్మస్ అని, కదా పాస్టర్స్ క్రిస్మస్ అని, మెగా క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని, రాజకీయ నాయకుల చేత నిర్వహింపబడుతున్న పొలిటికల్ క్రిస్మస్లని, ఇలా అనేక రకాల నామకరణాలతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి లోకవ్యాప్తంగా జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము. మన ప్రాంతంలో ఇంకా ఎక్కువ, ప్రపంచంతో పోల్చుకుంటే మనది ఇంకా ఎక్కువ. మీటింగ్లు కండక్ట్ చేయడంలో, మీటింగ్లను పెట్టడంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు కూడా ముందుంటారు సెలబ్రేషన్స్లో. నా పాయింట్ ఏంటంటే, మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు సంఘము సెలబ్రేషన్స్లో, వేడుకలలో మునిగి తేలుతున్నారు. కానీ క్రిస్మస్ అనే ఆ పదములోనే ఉన్నది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడము, క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించాలి. ఈరోజు క్రిస్మస్ కూడికలలో క్రీస్తును ఆరాధించడము అనే విషయాన్ని పక్కన పెట్టేసి మిగిలిన అన్ని కార్యక్రమాల చేత, ఒక మాట చెప్పాలంటే, ఏదైతే క్రైస్తవ సమాజము కాదో, ఏదైతే క్రైస్తవ్యము కాదో దానిని సంఘాలలో క్రిస్మస్ కూడికలలో చేస్తూ భ్రష్టు పట్టిస్తున్న క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఈరోజు ఎక్కువైపోతున్నారు. సంఘములోనికి, క్రైస్తవ్యములోనికి లోకాన్ని తీసుకొస్తున్నారు. సంఘములోనికి లోక సెలబ్రేషన్స్ తీసుకొస్తున్నారు. సంఘములోనికి లోకములో జరుగుతున్న వేడుకలు తీసుకొస్తున్నారు. అన్యులు తమ పండగలకు ఏ కార్యాలైతే చేస్తారో క్రైస్తవులు కూడా దీన్ని ఒక పండగగా భావించి, అన్యులు తమ పండుగలను ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటారో క్రైస్తవులు కూడా ఈ పండుగను అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అన్యులు తమ పండుగలకు ఇంటికి సున్నాలు వేసుకుంటారు, లైటింగ్లు పెట్టుకుంటారు, డెకరేషన్ చేసుకుంటారు, పెయింట్లు వేస్తారు, ఒంటి నిండా వస్త్రాలను చక్కగా కొనుగోలు చేస్తారు.
కదా. తినడానికి తిండి కానీ, ఎక్కువైపోయేంత తిండి కానీ, త్రాగడానికి మందే కానీ కదా. ఇంకా చర్చెస్లో కూడా వివిధ రకాల యాక్టివిటీస్ పేరుతో సెలబ్రేషన్స్లో డ్యాన్సులు వేస్తూ రకరకాల కారణాల చేత సంఘాన్ని భ్రష్టు పట్టించే భయంకరమైన కార్యాలను సంఘములో చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పైగా మధ్యలో మనం అనే మాట ఏంటంటే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్ అని చాలా గట్టిగానే చెబుతూ ఉంటారు. నేను అడుగుతున్నాను, ఈ సంఘాల్లో హ్యాపీ క్రిస్మస్ అని చెబుతున్న వారిలో నిజంగా మీరు హ్యాపీగానే ఉన్నారా? క్రిస్మస్లో నిజంగా హ్యాపీగానే ఉన్నారా? వాక్యాన్ని బట్టి హ్యాపీగా, కుటుంబాల్లో, సమాజంలో, ఉద్యోగ స్థలంలో, ప్రతి స్థలంలో కూడా ప్రతి కార్యాన్ని బట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావంటే లోపల 10 నిమిషాలు మాట్లాడితే భయంకరమైన వేదన, ప్రతి భయంకరమైన బాధ, అనేక రకాల సమస్యల చేత, కష్టాల చేత ఆ కష్టాలను దిగమింగుకొని చర్చకు వచ్చేసి హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అని అరుచుకోవడం వల్ల, కేరింతలు కొట్టడం వల్ల, డాన్సులు వేయడం వల్ల, విందుల్లో, విలాసాల్లో, సెలబ్రేషన్స్లో పాల్గొనడం వల్ల నీ ఆత్మీయ జీవితం యొక్క అభివృద్ధి ఏమాత్రమైనా ఉన్నదా? క్రిస్మస్లో హ్యాపీ అని అంటే ఎవరు చెప్పినా క్రిస్టియన్స్ అయితే కాదు. క్రిస్మస్లో హ్యాపీగా ఉండేది ఎవరినంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ప్రపంచంలో ఏ పండుగకు జరగనంత బిజినెస్ ఈ సీజన్లో జరుగుతుంది. బట్టల షాప్ వాళ్ళైనా, బొమ్మలు అమ్ముకునే వాళ్ళైనా, కేకులు అమ్ముకునే వాళ్ళైనా, డెకరేషన్ షాప్ వాళ్ళైనా, వైన్ షాప్ వాళ్ళైనా, ఏ పండగకు లేని సేల్స్ ఈ పండగకు ఉంటాయి. ఏ పండగ అది? యేసు ప్రభు యొక్క జనన దినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ్యము వెంబడిస్తున్న పండుగ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనేదాన్ని మనం ఈరోజు ఒక వేడుకగా, క్రిస్మస్ అనేదాన్ని రోజు సెలబ్రేషన్స్గా భావించి ఏమేమో చేస్తూ ఉన్నారు. కానీ అసలు వాక్యము యేసుక్రీస్తు యొక్క జననంలో జరిగిన కార్యాలు మనం గమనిస్తే, భక్తులు మీరు గమనించండి, బైబిల్ రాసిన భక్తులు ఎవరైతే ఉన్నారో సంతోషంగా బైబిల్ రాయలేదు. నోట్ దిస్ పాయింట్. బైబిల్ రచయితలు, ప్రత్యేకించి క్రొత్త నిబంధన రచయితలు ఎవరైతే ఉన్నారో, పాత నిబంధన రచయితలు కూడా, బైబిల్ రచయితలు బైబిల్ని ఎవరు కూడా సంతోషంగా రాయలేదు. బరువైన హృదయాలతో, ఎంతో వేదనతో, బాధతో, దుఃఖముతో, ఏడుస్తూ, కన్నీళ్లు కారుస్తూ బైబిల్ని రాశారు. ఎందుకంటే చెడిపోయిన లోకమును చూస్తూ, ఒకవైపు నశించిపోతున్న లోకం ఒకవైపు, మరొక వైపు దేవుని నమ్ముకుని వాక్యానుసారంగా బ్రతకకుండా లోకాన్ని సంఘంలోనికి ఆహ్వానించి లోక ఆచారాలు, లోక సాంప్రదాయాల చేత సంఘాన్ని గలిబిలి చేస్తున్న వారి సంఖ్య నానాటికి అధికమైపోతూ ఉంటే, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని సంఘాన్ని పరిశుద్ధపరచాలి, సంఘాన్ని పవిత్రపరచాలనే ఒక చక్కని బాధ్యతాయుతమైన ఆరాటముతో బైబిల్లో ఉన్న ఈ భక్తులు పత్రికలు రాశారు. వారిలో యోధా గారు రాసిన మాట చూద్దాం ఒకసారి. యోధా పత్రిక 1వ అధ్యాయం కలిగిన యోధా పత్రికలో మనం 20వ వచనం చూద్దాం ఒకసారి. యోధా పత్రిక 20వ వచనం చూస్తే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనండి. ఇక నెక్స్ట్ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన అనేది తర్వాత. నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో, విశ్వసిస్తున్న దాని విషయంలో నీ స్టాండింగ్ ఎలా ఉన్నది? నువ్వు ఏ దేవుని నమ్ముతున్నావంటే అతి పరిశుద్ధుడైన దేవుని నమ్ముతున్నావు. అతి పరిశుద్ధుడైన దేవుని నీవు నమ్ముచున్నప్పుడు నీ క్యారెక్టర్ కూడా అతి పరిశుద్ధంగా ఉండాలి. నెక్స్ట్ కాంటెక్స్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అన్నాడు. ఇప్పటివరకు విన్నాం కదా మొదటి వర్తమానంలో. దావీదు వంటి యథార్థత, హిజ్కియా వంటి యథార్థత, అన్నగారు దేవుని మీద ఆధారపడిన విధానము, దేవుణ్ణి ఆనుకొనిన ఆశ్రయించిన విధానము, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు విశ్వసిస్తున్న దేవుడు ఎంత అతి పరిశుద్ధమైన వాడో, ఆ పరిశుద్ధమైన క్యారెక్టర్ని కనుక నువ్వు కోల్పోయి నువ్వు సంఘంలో ఏది చేసినా, ఒక క్రైస్తవుడనే పేరు పెట్టుకుని నువ్వు ఏది చేసినా సరే అదంతా కూడా శూన్యమే.
అందుకే వీళ్ళ యొక్క ఆవేదన మనకు అర్థం కావాలి. బైబిల్ చెబుతున్నప్పుడు, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ గురించి వింటూ ఉన్నప్పుడు, వీళ్ళు బైబిల్ రాసేటప్పుడు సంతోషంగా రాయలేదు. ఎంతో ఆత్మలో కృంగిపోతూ, కుమిలిపోతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, వేదనతో రాశారు. అసలు యేసుక్రీస్తు యొక్క జన్మదినములో ఉన్నదేంటి? అసలు ఈరోజు క్రిస్మస్లో జరుగుతుందేంటి? యేసుక్రీస్తు జన్మదినములో లైటింగ్లు లేవు, స్టారులు లేవు, పెద్ద పెద్ద స్టేజులు లేవు, పొగలు లేవు, సెలబ్రేషన్స్ లేవు, అంగులు ఆర్భాటాలు లేవు, విందులు, వినోదాలు, విలాసాలు, డ్యాన్సులు ఇవేమీ లేవు. అసలు ఆయన యొక్క జననం యొక్క మర్మమును గమనిస్తే ఎంత వేదనకరమైన పరిస్థితులు మనకు అర్థం కావాలి. ఆ మరియమ్మ యోసేపులు అనుభవించిన వేదన మనకు అర్థం కావాలి. లోకరక్షకుడిని ఈ లోకానికి తీసుకుని రావడానికి తల్లి మరియ పడిన వేదన మనకు అర్థం కావాలి. క్రిస్మస్ పేరు చెప్పుకుని తాగేవాడు ఒకడు, ఎగిరేవాడు ఒకడు, తూలేవాడు ఒకడు, కడుపు నిండా బిగ్గరగా తినేసి వాక్యము వినకుండా వెళ్ళిపోయేది ఒకడు, స్టేజ్లని, భారీ డీజే సౌండ్లని, సెట్టింగ్లని, డాన్సులని, నాట్యాలని, యవనస్తుల చేత, చిన్నబిడ్డల చేత, అబ్బాయిలు అమ్మాయిలను కలిపి డ్యాన్సులు చేపిస్తూ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్న సంఘం ఈరోజు ఎక్కువైపోతుంది క్రిస్టియానిటీలో. యేసుప్రభు జననములో సెలబ్రేషన్స్ లేవు. యేసుప్రభు జననములో వర్షిప్ మాత్రమే ఉన్నది. బైబిల్లో 2 జన్మదినాలు జరిగాయి. ఒకటి ఐగుప్తు రాజు అయిన ఫరో. ఆ రోజు జరిగింది విషాదమే. తర్వాత 2వ జన్మదినము హేరోదు కాలములో హేరోదు తన జన్మదినాన్ని జరుపుకుంటాడు. ఆ జన్మదినం రోజున విందులు, విలాసాలు, నాట్యాలు సొంత బిడ్డ చేత, సొంత కుమార్తె చేత, అతిరథ మహారథుల మధ్య, సామంత రాజుల ముందు, మంత్రుల ముందు బిడ్డతో డ్యాన్స్ చేపిస్తాడు. ఆ నాట్యం వల్ల జరిగిన మూల్యం ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క మరణం. ఒకని జన్మదినం అనేది సెలబ్రేషన్స్గా ఉండకూడదు. ఒకని జన్మదినం ఎప్పుడైతే సెలబ్రేషన్గా మారుతుందో ఖచ్చితంగా వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు అక్కడ జరుగుతాయి. అది నీదైనా, నాదైనా, మన కుటుంబ సభ్యులదైనా, పెద్దలదైనా, చివరికి యేసు ప్రభుదైనా. జన్మదినం ఎప్పుడు కూడా సెలబ్రేషన్గా ఉండకూడదు. జన్మదినం ఎప్పుడు కూడా వర్షిప్గా ఉండాలి. ఫరో యొక్క జన్మదినము, హేరోదు యొక్క జన్మదినము సెలబ్రేషన్స్గా మారాయి. అందుకే అక్కడ వాళ్ళు చచ్చిపోయారు. హేరోదు సందర్భంలో ఒక ఆయన చనిపోయాడు, ఫరో సందర్భంలో ఒకడు చచ్చిపోయాడు. కానీ యేసుప్రభు యొక్క జన్మదినం చూడండి, అందులో మనకు సెలబ్రేషన్స్ కనబడవు, అందులో స్తుతి కనబడుతుంది, అందులో వర్షిప్ కనబడుతుంది. అందుకే మనము జన్మదినాలు జరుపుకుంటున్నా కూడా అందులో సెలబ్రేషన్స్ ఉండకూడదు, కేవలము వర్షిప్ మాత్రమే ఉండాలి. అందుకే నేను ప్రతి సంవత్సరము కూడా మా అబ్బాయి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని, నేను బర్త్డే, నా యొక్క బ్యాప్టిజం తీసుకున్న దినాన్ని పురస్కరించుకుని, మా వివాహ దినమును పురస్కరించుకుని, నా భార్య యొక్క బ్యాప్టిజంని పురస్కరించుకుని, ఇవన్నీ కూడా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి కదా, వాటన్నిటిని బట్టి ప్రతి సంవత్సరము కూడా నేను ఒక స్తుతి కూడికని ఏర్పాటు చేస్తాను. ఆ స్తుతి కూడికలో సెలబ్రేషన్స్ ఉండవు. ఆ స్తుతి కూడికలో కేవలము వర్షిప్ మాత్రమే ఉంటుంది. వర్షిప్ మాత్రమే ఉంటుంది. విందాం జాగ్రత్తగా. ఒకరు తమ జన్మదినాన్ని జరుపుకోవాలంటే ఆ జన్మదినాన్ని సెలబ్రేషన్స్గా కాకుండా వర్షిప్గా మార్చండి. పాయింట్లోకి వెళ్ళిపోతాం. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్తలోని 2వ అధ్యాయము మనము 10వ వచనం చదువుదాం ఒకసారి. లూకాసు వార్తలోని 2వ అధ్యాయము 10వ వచనం చూస్తే, అయితే ఆ దూత భయపడకుడి,
ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటా సువర్తమానము అంటే? సంతోషకరమైన వార్త ఏంటంటే, మనుషులు సాతాను యొక్క బంధకాల చేత చిక్కుబడి ఉన్నారు, అపవాది చేత పీడింపబడుతూ ఉన్నారు. వారిలో నుంచి విడిపింపబడడానికి లోకములోనికి దేవుని కుమారుడు రాబోతున్నాడు. ఆయన లోకరక్షకుడు. ఆయన పేరు యేసుక్రీస్తు, ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండటం మీరు చూచెదరని నాతో చెప్పెను. వెంటనే 13వ వచనంలో చూడండి, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునిని స్తోత్రము చేయుచుండెను. యేసు ప్రభు ఎప్పుడైతే పుట్టిన తర్వాత పొత్తి గుడ్డలలో చుట్టబడి ఒక స్థలములో పెట్టబడ్డాడో, అది పశువుల పాక అయితే, ఆ పశువుల పాకలో ఉన్న శిశువు గురించిన వార్త దూత చేత గొర్రెల కాపరులకు చేరగానే, ఎప్పుడైతే సువార్త మొట్టమొదటిసారిగా దూతల నుండి మనుషులకు ట్రాన్స్ఫర్ అయ్యిందో, ఆ వార్త దూతలు విన్న వెంటనే పరలోక సైన్య సమూహము భూమి మీద ఉన్న దూతతో కలిసి దేవుణ్ణి కొనియాడుతూ దేవుని స్తుతించడము ప్రారంభించాయి. క్రీస్తు యొక్క జననంలో ఇక్కడ సెలబ్రేషన్స్ లేవు. క్రీస్తు యొక్క జననంలో ఏముంది చెప్పండి? వర్షిప్ ఉంది. కానీ నేటి క్రిస్మస్ ఈవెంట్స్లలో, నేటి క్రిస్మస్ మీటింగ్లలో వర్షిప్ని పక్కన పెట్టేసి చెయ్యరాని కార్యాలన్నీ చేస్తున్నారు. చూడండి, ఒకడు పాడుతూ ఉంటాడు, ఒకడు కొడతా ఉంటాడు, ఇంకొకటి అంటాడు కొట్టు 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 కొట్టు. అర్థమవుతుందా? కొట్టుడే కొట్టుడు. ఒకడు కచ్చిపించుకుని ఎగురుతూ ఉంటాడు, ఒకడు ఏళ్ళేస్తూ ఉంటాడు, ఒకడు డ్యాన్సులు వేస్తూ ఉంటాడు. అంత ఆనందం నీకెందుకు వస్తుంది? ఏం సాధించావని? క్రైస్తవుడనే పేరు పెట్టుకుని నువ్వు సాధించింది ఏంటి? క్రీస్తులో నువ్వు వెలగబెట్టింది ఏంటి? మొట్టమొదటిసారిగా భూమి మీద ఉన్న మనుషులకు, గొర్రెల కాపురులకు సువార్త వెళ్ళగానే పరలోక సైన్య సమూహము దిగి వచ్చి భూమి మీద ఉన్న దూతతో కూడా ఉండి అక్కడ ఒక స్తుతి కూడికను ఏర్పాటు చేశాయి. ఎందుకంటే కారణం ఏంటి? మీ స్తుతికి కారణం ఏంటంటే రక్షకుడు పుట్టాడు. రక్షకుడు పుట్టాడు. బెత్లెహేములో సందడి లేదు. బెత్లెహేములో స్తుతి కూడిక జరుగుతుంది, వర్షిప్ జరుగుతుంది. పాడతాం కదా, బెత్లెహేములో సందడని. బెత్లెహేములో వీళ్ళు ఎంత బాధ అనుభవించారో మనకు అర్థం కావాలి. ముగింపులో చెబుతాను. మరియమ్మ, యోసేపులు బెత్లెహేములో వారు అనుభవించిన బాధ, వేదన మనకు అర్థం కావాలి. క్రీస్తు జననములో సెలబ్రేషన్స్ లేవు, వర్షిప్ మాత్రమే ఉన్నది. వర్షిప్ ఉన్నది. తర్వాత 20వ వచనం చూద్దాం ఒకసారి. 20వ వచనం చూస్తే గొర్రెల కాపురు గురించి. అంతటా గొర్రెల కాపురులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటన్నిటిని గురించి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. మొట్టమొదటిసారిగా క్రీస్తుని గురించిన సువార్త విన్నారు గొర్రెల కాపురులు. ఈ గొర్రెల కాపురుల యొక్క స్థాయి, సమాజంలో వారి స్థాయి ఏంటంటే, వీళ్ళు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కూడా వాళ్ళ సాక్ష్యాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఏదైనా ఒక కేసులో సాక్ష్యం చెప్పాలంటే సాక్ష్యం చెప్పేవాళ్ళు గొర్రెల కాపురై ఉండకూడదు. ఎందుకంటే గొర్రెల కాపురి యొక్క సాక్ష్యం చెల్లదు. అంత హీనాతిహీనమైన పనిలో ఆ దృష్టి వారి మీద అట్లుండేది. గొర్రెల కాపుర అంటే వారిని అసలు లెక్కే చేసేవాళ్ళు కాదు. వారు ఎన్నిక లేని వారు. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అన్నట్లుగా నీచులైన వారు లోకము దృష్టిలో గొర్రెల కాపరులు. అలాంటి ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని సువార్త వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళి కన్ఫామ్ చేసుకుని చూసి, ఏదైతే చూశారో, ఏదైతే విన్నారో దాన్ని బట్టి ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. ఎందుకో? లోకరక్షకుడు పుట్టాడు.
మా పాపములన్నిటినీ తీసివేయడానికి, మా పాపములన్నిటినీ కడిగి వేయడానికి ఈ లోకములో లోకరక్షకుడు పుట్టాడని స్తోత్రం చెబుతున్నారు. దేవా, మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావా? నా పాపాలు నేను కడుక్కోలేనే, నా అపరాధం నేను కడుక్కోలేనే, నా డాగులు నా మచ్చలు నేను కడుక్కోలేనే, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా? ఎన్నిక లేని మాకు నీ సువార్తను చెప్పి మా ద్వారా లోకానికి సువార్తను అందించడానికి నీవు మమ్మును ఏర్పాటు చేసుకున్నావా నాయన అని గొర్రెల కాపురులు దేవునికి స్తోత్రం చెబుతూ వెళ్తున్నారు. స్తోత్రం అంటే ఏంటి చెప్పండి? వర్షిప్. క్రిస్మస్ దినాలలో ఉన్నది వర్షిప్ కనబడుతుంది బైబిల్లో మనకి. కానీ నేడు సెలబ్రేషన్స్ ఎక్కువైపోయాయి. విందులు, విలాసాలు, త్రాగుబోతులు, డ్యాన్సులు, డీజేలు, పొగలు, లైటింగ్లు, భారీ సెట్టింగ్ల చేత అన్యులు తమ పండగలకు ఏవైతే చేస్తున్నారో క్రైస్తవులు కూడా తమ పండగగా భావించి దీనిలో అదే కొనసాగిస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, వాళ్ళకి నీకు తేడా ఏంటి? అసలు క్రిస్మస్లో ప్రభువు నిన్ను ఎలా ఉండమన్నాడు? అసలు క్రిస్మస్లో ఇలా ఎలాంటి కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి? ఈరోజు సమాజంలో క్రిస్మస్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? మూడవదిగా 27వ వచనము, లూకాసు వార్త 2వ అధ్యాయము 27వ వచనంలో, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు అంటే సుమయోను తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవునిని స్తుతించుచు ఇట్లా నేను. అర్థమవుతుందా? సుమయోను కొన్ని దినాల్లో చనిపోవలసిన వాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు. ప్రభు పుడితే ఈయనకు మరణం సంభవిస్తుంది సుమయోనికి. అలాంటి మరణకరమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎందుకో? నీ దాసునికి నీ రక్షణను చూపించావా ప్రభువా అని సంతోషముతో ఎత్తుకుని ఉబ్బితబ్బైపోతూ స్తుతిస్తున్నాడు దేవుణ్ణి. క్రిస్మస్లో ఏముంది చెప్పండి? స్తుతి ఉన్నది. క్రిస్మస్లో ఏముందనంటే వర్షిప్ ఉన్నది. 4వ సందర్భం చూద్దాం. 37వ వచనము, 38వ వచనము. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనములో, 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవల్లో సేవ చేయుచు ఉన్న అన్న అనే ప్రవక్త గురించి. యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. ఆ కాలంలో ఉన్న ప్రముఖులు, యాజకులు, ప్రధాన యాజకులు ఎవడు నమ్మట్లేదు యేసు ప్రభు పుడతాడు అంటే. అలాంటి టైంలో యేసు ప్రభు పుడితే ఆ బిడ్డను, శిశువుగా ఉన్న బాలుడైన యేసు ప్రభువును మందిరములకు వచ్చిన తర్వాత ఆ ప్రభువును చూసి 38వ వచనంలో, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. 38వ వచనంలో ఒక కీలకమైన మాట చెప్పాడు. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి. ఆమె కొనియాడిన దేవుడు ఎవరు చెప్పండి? ఆ దేవాలయంలో అప్పుడున్న దేవుడు ఎవరు? కుమారుడైన దేవుడు. ఈ దేవుడు పూజలకు, స్తోత్రాలకు అర్హుడైన పూజార్హుడు. ఈ ప్రభువు బాలుడుగా ఉన్న ప్రభువు లోపలికి రాగానే ఆ లోపల ఉన్న దేవుణ్ణి, ఆ గుడిలో ఉన్న దేవుణ్ణి పూజించడం ప్రారంభించాడు. బాలుడు, పూజార్హుడు. మరొక ఉదాహరణ చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో జ్ఞానుల గురించి రాయబడిన మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞానుల గురించి, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి మరియను పూజించి కాదు, ఎవరిని పూజించి? చిన్న బిడ్డగా ఉన్న పొత్తిగుడ్డలతో చుట్టబడి అప్పుడే తల్లి గర్భము ద్వారా వచ్చిన ఆ బిడ్డను
స్తుతిస్తున్నారు, పూజిస్తున్నారు. ఎవరు వాళ్ళు? జ్ఞానులు అన్నారు. వాళ్ళని ఎందుకు జ్ఞానులు అని బైబిల్ పిలిచిందో మీరు గమనించాలి. వాళ్ళు ఆల్రెడీ తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులుగా పిలువబడ్డారు కాబట్టి జ్ఞానులు కాదు, పుట్టిన దేవుణ్ణి దేవుడుగా గుర్తించారు. ఈరోజు చాలామంది బయలుదేరిపోయారు. యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు స్తోత్రారుడు కాదు, యేసు ప్రభు పూజారుడు కాదు, యేసు ప్రభు కూడా ప్రవక్తల్లో ఒక ప్రవక్త, మనకంటే కొంచెం మంచోడు. ఇలా యేసు ప్రభు యొక్క స్థాయిని తగ్గించే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. వీళ్ళు జ్ఞానులు కాబట్టి పుట్టిన దేవుణ్ణి గుర్తించి ఆయన్ను పూజించారు, ఆయనకు స్తోత్రం చెబుతున్నారు. అజ్ఞానులు ఏం చేస్తారు చెప్పండి? యేసు ప్రభువును పూజించడం ఏంటండి అంటారు. యేసు ప్రభువును పూజించడం ఏంటి? ఆ యేసు ప్రభువుని ఎందుకు పూజించాలంటే తండ్రి చేత కనబడిన వాడు కాబట్టి పూజించకూడదు అంటారు. యేసు ప్రభువారు సృష్టింపబడిన వాడు కాడు. యేసు ప్రభువారు ఆది నుంచి ఉనికిలో ఉన్నవాడు. యేసు ప్రభువే గనక సృష్టింపబడిన వాడైతే, కనబడిన వాడైతే వీళ్ళు చేసిన పాపము. ఎందుకంటే వీళ్ళు సృష్టిని పూజించినట్టు. యేసు ప్రభు సృష్టి కాదు, జ్ఞానులు చెబుతున్న సత్యము. యేసు ప్రభు సృష్టి కాదు. యేసు ప్రభువు దేవుడు, దైవత్వములోని రెండవ వ్యక్తి, కుమారుడైన దేవుడు. యేసు ప్రభువు సృష్టి అంటే గనక అది విగ్రహారాధన అయిపోతుంది. యేసు ప్రభువును స్తుతించడం ఏంటండి? యేసు ప్రభువుకు పాట పాడడం ఏంటండి? ఇది విగ్రహారాధన కాదు. ఇది వీళ్ళు చేస్తుంది విగ్రహారాధన కాదు, వర్షిప్ చేస్తున్నారు. యేసు ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తున్నారు, పూజిస్తున్నారు. ఇందులో ఇంకొక విషయము, మరియమ్మను పూజించలేదు వచ్చిన జ్ఞానులు. ఆ దగ్గరున్న ఆ పొత్తిగుడ్డలతో ఆ పాకలో ఆ గడ్డిలో ఉంచిన ఆ ప్రభువును స్తుతిస్తున్నారు, పూజిస్తున్నారు. క్రిస్మస్లో ఏమున్నది అంటే, క్రిస్మస్లో సెలబ్రేషన్ కాదు, క్రిస్మస్లో స్తుతి ఉన్నది, వర్షిప్ ఉన్నది. దూతలను చూసాము వర్షిప్ చేసిన వారిలో, గొర్రెల కాపరులను చూసాము వర్షిప్ చేసిన వారిలో, సుమయోనును చూసాము వర్షిప్ చేశాడు, ప్రవక్త అయిన అన్నాను చూసాము వర్షిప్ చేసింది, తర్వాత జ్ఞానులు చూస్తున్నారు వర్షిప్ చేశారు. వీళ్ళందరికంటే ఇంకా అధికముగా ప్రతిరోజు వర్షిప్ చేశారు యేసు ప్రభు వారికి. వాళ్ళే ఆయనని లోకములో కన్న తల్లిదండ్రులుగా ఉన్న బయోలాజికల్ పేరెంట్స్, మరియా, యోసేపులు. ప్రపంచమే ఆయన్ను మొక్కుతూ ఉంటే మరియమ్మ ఆయన్ను మొక్కకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అది కంటికి కనిపించని సమాధానం. అది మరియమ్మ ఎంతగా సంతోషించిందో, ఎంతగా ప్రభువుని స్తుతించిందో, ఎంతగా గణపరిచిందో. ఆ బాధ మర్చిపోయింది, వేదన మర్చిపోయింది. ఆ డెలివరీ సమయంలో ప్రసవ వేదనలు వస్తున్న నొప్పులు మర్చిపోయింది ప్రభువుని చూడగానే. ఏంటేంటి, దేవుడు నా గర్భము ద్వారా రావడం ఏంటి? ఆ గర్భము ద్వారా వచ్చిన ప్రభువుని ఇంతమంది స్తుతిస్తూ ఉంటే ఇక వీళ్ళు ఆగలేదు, వీళ్ళు కూడా స్తుతిస్తూ ఉన్నారు. రిఫరెన్స్ అడగండి, కొన్ని జ్ఞానాన్ని బట్టి ఆలోచించాలి. ప్రపంచమే ఆయన స్తుతిస్తూ ఉంటే ఇక వీళ్ళు స్తుతించకుండా ఎందుకుంటారు? క్రిస్మస్లో ఏముంది చెప్పండి? మీకు ఎక్కడైనా సెలబ్రేషన్ కనబడిందా? మనం చూసుకున్న సందర్భాల్లో సెలబ్రేషన్ లేదు, కేవలం వర్షిప్ మాత్రమే ఉంది. ఈరోజు వర్షిప్ లేదు, సెలబ్రేషన్స్ ఎక్కువైపోయాయి. ఒక స్పీకర్ని పిలుస్తారు ఆయన వాక్యం చెప్పడానికి. ఆయనకి ఇచ్చే టైము 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు. ఆ 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు వాక్యం చెప్పడానికి ఆయన 10 గంటలు ప్రయాణం చేసి వస్తాడు. దరిద్రంలో దరిద్రం ఏంటంటే కేక్ కూడా టైం ఉంది, కానీ కేక్ కట్ చేయడానికి దేనికి టైం లేదు చెప్పండి? వాక్యానికి టైం లేదు. దరిద్రంలో దరిద్రము లోక సంబంధమైన స్టెప్పులతో కూడిన నాట్యానికి టైం ఉంది, కానీ దేవుని స్తుతించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, హృదయాంతరంగంలో నుంచి మన పాపముల కొరకు యేసు ప్రభు వచ్చాడే, ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రభువును స్తుతించడానికి, సన్నుతించడానికి మనకు టైం ఉండట్లేదు చూడండి. మళ్ళీ ఆటలో అరటిపండ్లాగా ఎమ్మెల్యేనో ఎంపీనో వస్తాడు, నిజంగా అరటిపండ్లే వాళ్ళు. ఆ అంటే నువ్వు తెలీదు,
దేవుని గురించి ఏదో 4 మాటలు వినేసి యేసు ప్రభు కరుణ, జాలి, దయ ప్రపంచానికి నేర్పించాడని వెళ్ళిపోతారు. రేపు పొద్దున పేపర్లో వస్తుంది. మరి ప్రపంచానికి నేర్పించినాడు, ఆ ప్రపంచంలో నువ్వు కూడా ఉన్నావు కానీ మరి నువ్వెందుకు నమ్మట్లేదు యేసు ప్రభుని? అంటే ఆయన ధర్మం ఆయనదే, ఆయన విశ్వాసం ఆయనదే. ఈ అనవసరమైన స్టేట్మెంట్లు ఇప్పించడానికి దేవుని సమయాన్ని క్రిస్మస్ ఈవెంట్లలో దుర్వినియోగం చేస్తున్న క్రిస్మస్ ఈవెంట్స్ యొక్క ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించాలి. అందుకే అనవసరమైన పంచాయతీలు పెంచడానికి అనవసరమైన వారిని క్రిస్మస్ కూడికలకు, దేవుని కార్యక్రమాలకు పిలవకూడదు. దైవ సంబంధమైన కార్యాలలో పనికి మాలిన వాళ్ళని పిలవకూడదు. ఇది మంచి మాట. ఎందుకంటే వాళ్ళకి దేవుని గురించి ఏం తెలియదు. వస్తారు, టైం వేస్ట్ చేస్తారు. ఇంకా దరిద్రంలో దరిద్రం ఏంటంటే వాళ్ళు వస్తే సేవకుడు వాక్యం ఆపేసి వాళ్ళకి టైం ఇవ్వాలి. అంత బిజీగా ఉన్నాడు, నువ్వెందుకు పిలుచుకున్నావు? ఎమ్మెల్యే వస్తున్నాడండి, అందరూ వచ్చేయాలి. ఇటు ఎమ్మెల్యే కొరకు అందరిని ఆహ్వానిస్తున్నావా? మంచి వర్తమానం అండి, వినడానికి రండి అంటే ఒక్కడు రాడు. చూడండి, ఎమ్మెల్యేని చూడడానికి, సెలబ్రిటీని చూడడానికి, సినిమా వాళ్ళని చూడడానికి, కొన్ని స్టేజ్ల మీద సినీ సింగర్స్ని పిలిపించి పర్ఫార్మెన్స్లు ఇప్పిస్తూ ఉంటారు ఈ సీజన్లోనే. దానికి పెట్టిన పేరు సెలబ్రేషన్ అన్నది. ఈ సెలబ్రేషన్ మోజులో పడిపోయి ఇక్కడ వర్షిప్ మిస్ అయిపోయింది ప్రజెంట్ క్రిస్టియానిటీలో. అందుకే ఈ భక్తులు వేదనతో రాస్తున్నారు ప్రతి మాట. నేను ఎందుకు ఎప్పుడు కూడా ఇంత ఫైర్లో ఎందుకు వాక్యం చెప్తానంటే వాళ్ళ బాధ నాకు అర్థమైంది. బాధ అర్థమైనోడు బాధగా చెబుతాడు, వాళ్ళ బాధ అర్థం కానోడు జోకులేస్తాడు, పిట్టకథలు చెబుతాడు, ప్రజలు నవ్విస్తాడు. ప్రతి నీచమైన మాటల చేత, కార్యాల చేత సంఘాన్ని ఆహ్లాదంగా, సంతోషంగా కొట్టో అని వారిని ఎగిరేలా ఎంత దరిద్రంగా ఎగురుతారు చెప్పినా, ఆడపిల్లలని లేదు, మగపిల్లలని లేదు, కచ్చిపులు పట్టుకుని ఎగురుతూ ఉంటారు. ఎవరికి టచ్ అవుతున్నారో, ఎవరి మీద పడుతున్నారో తెలియకుండా ఎగురుతారు. అర్థమవుతుందా? క్రిస్మస్లో ఏముంది చెప్పండి? ఈరోజు సెలబ్రేషన్ అన్నది వర్షిప్ లేకుండా పోతుంది. క్రిస్మస్ అంటే సెలబ్రేషన్స్ కాదు, క్రిస్మస్ అంటే వర్షిప్గా మనం భావించాలి. దాని పేరే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తును, మాస్ అంటే ఆరాధించడం. దాని పేరే క్రీస్తును ఆరాధించడం. ఆ కూడికకే పేరే. క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ కాదు, క్రిస్మస్ అంటే వర్షిప్ అనే దాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. రెండవది, క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ కాదు, క్రిస్మస్ అంటే షేరింగ్. క్రిస్మస్లో మనం చేయాల్సింది ఏంటంటే షేరింగ్ టైం. ఇది నువ్వు ఏ సీజన్లో నువ్వు వాక్యం చెప్పినా ఎవడు వినడు బయటికి వెళ్ళి. కానీ ఈ సీజన్లో యేసు ప్రభు గురించి చెబితే కొన్ని అనుకూలమైన పరిస్థితులు మనకు ఉంటాయి. గొర్రెల కాపరులు చేసింది అదే. ఏం చేశారు అక్కడ చూద్దాం. లూకాసు వార్త క్రిస్మస్లో జరిగిన షేరింగ్ను మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుంటూ ముందుకెళ్తే, లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనంలో, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేముకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని, దూతలు గొర్రెల కాపరులకు ఏదైతే చెప్పారో దాన్ని వీరు విని వెళ్ళి చూశారు, కన్ఫర్మ్ చేసుకున్నారు. విన్నారు, వెళ్ళిపోయి చూశారు. చూసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత ఏదైతే విన్నారో, ఏదైతే చూశారో దాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. షేరింగ్. ఏం షేర్ చేస్తున్నారంటే వాక్యాన్ని షేర్ చేస్తున్నారు. ఓట్ షేరింగ్ జరుగుతుంది అక్కడ. ఓట్ షేరింగ్. 16వ వచనంలో, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూసిరి. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రచురము అంటే ప్రొక్లమేషన్, షేరింగ్. వాక్యాన్ని షేర్ చేస్తున్నారు. మనము ఉన్నాము, అన్నీ షేర్ చేస్తాం ఒక వాక్యం తప్పిస్తే కదా. వాక్యం మినహాయిస్తే ఎన్నెన్నో షేర్ చేస్తూ ఉంటాం.
వాక్యం మాత్రం షేర్ చేయలేకపోతున్నాను. నేను గ్రూప్లో పెట్టి ప్లీజ్ షేర్ అంటాను. మీరు ఎవరు షేర్ చేశారు, ఎవరు షేర్ చేయాలి నాకు తెలిసిపోద్ది. అర్థమవుతుందా? మంచి చక్కటి సమాజాన్ని, సమాజంలో ఉన్న కల్ట్ని, సమాజంలో ఉన్న దుర్బోధనలను, సమాజంలో ఉన్న మరి దుర్మార్గమైన సాంప్రదాయాలను తీసివేసేలా మనం చిన్న చిన్న షార్ట్లు చేసి పెడుతూ ఉంటే ఎంతమంది వాటిని షేర్ చేయగలుగుతున్నారు చెప్పండి? షేర్ చేస్తే మనల్ని ఎవరు కొడతారు, ఎవరు తిడతారు? మన గ్రూప్లో మనం షేర్ చేసుకుంటున్నాం, మన కాంటాక్ట్స్లో మనం షేర్ చేసుకుంటున్నాం, మన స్టేటస్లో మనం పెట్టుకుంటున్నాం. దానికి డబ్బులు అయిపోయే పరిస్థితులు ఏం కాదు కదా. దాన్ని కూడా మనం షేర్ చేయలేకపోతున్నాము. ఇక గొర్రెల కాపర్ల వల్లే మనం ఎక్కడ బయటికి వెళ్ళి షేర్ చేస్తాం చెప్పండి? క్రైస్తవులకే మనం షేర్ చేయలేకపోతున్నాం సత్యాన్ని. ఇక అన్యులకి మనం ఎలా షేర్ చేయగలం చెప్పండి వాక్యాన్ని? క్రిస్మస్ అంటే వర్షిప్, క్రిస్మస్ అంటే వాక్యాన్ని షేర్ చేయడానికి చక్కటి అనుకూలమైన అవకాశం. తెలంగాణ డీజీపీ అఫీషియల్గా లెటర్ ఇస్తాడు ఈ సీజన్ రాగానే. క్రైస్తవులు తమ విశ్వాసాన్ని, తమ కార్యక్రమాలని ఎవరికి కూడా అభ్యంతరం లేకుండా వాళ్ళు చేసుకోవచ్చు. మనం దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. క్రిస్మస్లో ఏముంది చెప్పండి? వర్షిప్, అలాగే షేరింగ్ ఉంది. 20వ వచనం చూస్తే, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా వారు విన్న వాటిని, కన్న వాటన్నిటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేస్తూ వెళుతూ ఉన్నారు. షేర్ చేసుకుంటూ ఎవరు కనబడితే వాళ్ళకి యేసుప్రభు పుట్టాడు, మెస్సీ పుట్టాడు, వచ్చేసాడు లోకరక్షకుడు అని సంతోషంతో ఆరాధించుకుంటూ వెళ్తున్నారు. ఒకవైపు, మరొక వైపు షేర్ చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. షేరింగ్ రావాలి. తర్వాత 38వ వచనం చూస్తే, 38వ వచనంలో హన్నా అనే ప్రవక్త గురించి మాట్లాడుతూ, ఆమె కూడా ఆ గడియలను లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. షేరింగ్. యేసుప్రభు పుట్టాడండి. ఎందుకు పుట్టాడు? నీలో, నాలో, ప్రపంచంలో, లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయడానికి యేసుప్రభు పుట్టాడు అని షేర్ చేస్తుంది. వర్డ్ షేరింగ్ జరుగుతుంది ఇక్కడ. ఆ షేరింగ్ని మనం ఎందుకు చేయలేకపోతున్నాం? క్రిస్మస్ అంటే తిని, త్రాగి, ఎంజాయ్ చేసి సెలబ్రేషన్స్ కాదు. క్రిస్మస్ అంటే వర్షిప్ అయ్యా. క్రిస్మస్ అంటే షేరింగ్ నాయనా. క్రీస్తు పుట్టాడు. ఎందుకు పుట్టాడనంటే నా కోసం పుట్టాడు. నాలో ఉన్న పాపముల నిమిత్తం పుట్టాడు. నేను ఇలాగే పాపంతో చచ్చిపోతే నా కొరకు నరకము పొంచి ఉన్నది. నరకములోనికి వెళ్ళిపోతున్న నన్ను విమోచించి బయటికి లాక్కునొచ్చి తన రక్తము చేత నన్ను కడగడానికి పుట్టాడు. తన కృప చేత నాకు రక్షణ అనుగ్రహించడానికి పుట్టాడు. నా మురికి క్రియల చేత నేను పాపములు బ్రతుకుతూ ఉంటే, ఆత్మలను చచ్చిపోయిన స్థితిలో ఉంటే నన్ను రక్షించడానికి యేసుప్రభు పుట్టాడని షేర్ చేయవలసిన సమయము క్రిస్మస్ అంటే. దానివలన దేవునికి మహిమ అవుతుంది. దానివల్ల దేవుడు ఆరాధించబడతాడు. మొదటి పాయింట్ క్రిస్మస్ అంటే వర్షిప్. రెండో పాయింట్ క్రిస్మస్ అంటే షేరింగు. ఈ షేరింగ్లో మొదటి పాయింట్, షేరింగ్లో వాక్యాన్ని షేర్ చేయాలి. ఈ షేరింగ్లో రెండో పాయింట్ ఏంటంటే ధనాన్ని షేర్ చేయాలి. ఏంటంటే ఎప్పుడు వాక్యం చెప్పినా ధనం గురించి మాట్లాడతారు. ఏంటంటే యేసుప్రభు వారు 40 ఉపమానాలు చెబితే సగానికి పైగా ఉపమానాల్లో ధనం గురించే మాట్లాడాడు. ధనము లేకుండా పరిచర్య చేయలేవు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి, ఇంతంత చేతి పనినిచ్చి చక్కగా నిన్ను ప్రతిరోజు పనికి పంపిస్తున్నాడే. నిన్ను పనికి పంపించేది నీ కొరకు మాత్రమే కాదు, దైవ సంబంధమైన కార్యాల కొరకు నీ చేతి గుప్పిళ్ళని ఇప్పాల్సిందే. అది సేవకుడుగా నేను బ్రతిమాలతానేమో, వీలైతే కుదిరితే ఇవ్వండి అని. దేవుడు అలా కాదు, అదొక ఆజ్ఞ. తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారట? ప్రభువును పూజించి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనములో
తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళములను కానుకగా ఆయనకు సమర్పించిరి. నేను అడుగుతున్నాను, ఆ పొత్తి గుడ్డల్లో ఉన్న యేసుప్రభు బంగారం ఏం చేసుకుంటాడు? పొత్తి గుడ్డల్లో ఉన్న యేసుప్రభు బోళము సాంబ్రాణి ఏం చేసుకుంటాడు? విలువైన పదార్థాలను విలువైన వస్తువులు యేసుప్రభు ఏం చేసుకుంటాడు? దేవుడు కానుకలను సమర్పించమన్నాడనంటే అవి దేవునికి కాదు. నేను అడుగుతున్నాను, దేవునికి ఏం అవసరం అండి? డబ్బులు అవసరమా దేవునికి? బంగారం అవసరమా? బోళం అవసరమా? దేవునికి సాంబ్రాణి అవసరమా? కానుకలనే సిస్టమ్ దేవుడు ఎందుకు పెట్టాడు? దేవునికి ఏం అవసరం? ఒక్క రూపాయి కూడా అవసరం లేదండి. మనం ఇచ్చే ఒక్క రూపాయి కూడా దేవుడు వినియోగించుకోడు. ఇదిగో ఈ రూపాయి నేను తీసుకుంటానండి, దేవుడు ఆ రూపాయిని తీసుకుని జేబులు ఎప్పుడు పెట్టుకోడు. కానుక అనే విషయాన్ని, కానుకనే యొక్క సబ్జెక్ట్ని బైబిల్లో దేవుడు ఎందుకు పెట్టాడంటే, నీ కానుక బీదలకు ప్రయోజనకరంగా ఉండాలి, సేవకుడికి కాదు. మనం కానుకలు ఎలా ఇస్తామంటే, మనము మీన్స్ ప్రజెంట్ క్రిస్టియానిటీ బాగా అభివృద్ధి చెందిన అయ్యగారికి ఇస్తేనే మనం దీవించబడతాం. అందుకే వీళ్ళు ఇల్లే సంఘం వేరు, కానీ కానుక పంపించేది మాత్రము ఆ యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఎక్కడెక్కడ గూగుల్ పే నెంబర్లు కనబడతాయి కదా, వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. మరి నీ ఇంటి చుట్టూ నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న, ప్రయాసపడుతున్న సేవకుడు మాత్రము మొండి చెయ్యి, ఏం ఒక రూపాయి విదల్చరు. అడుగుతున్నాడు, దేవుడు ఏం చేసుకుంటాడు చెప్పండి? కానుకలు దేవుడు ఉపయోగించుకోవడం. కానుకలు అనే కాన్సెప్ట్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే, బీదలను జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడున్న బీదలు ఎవరు చెప్పండి? యేసుప్రభు యొక్క తల్లిదండ్రులుగా పిలువబడుతున్న మరియమ్మ, యోసేపులు బీదలు. చిల్లి గవ్వలేదు వాళ్ళ దగ్గర. ఆ చిల్లి గవ్వే ఉంటే సత్రములో ప్లేస్ దొరికేది. బెత్లెహేములో ఒక ఇంటిని రెంటకు తీసుకునేవాళ్ళు కొన్ని దినాలు. ఆ పరిస్థితులు వాళ్ళకి లేవు. బెత్లెహేము వచ్చిన వెంటనే మరియమ్మకు డెలివరీ అవ్వలేదు. వారక్కడ కొన్ని దినములు ఉండిన పిమ్మట డెలివరీ జరిగింది. ప్రసవ దినములు ముగిసిన తర్వాత ఆమెకు కుమారుణ్ణి కనెను. ప్రసవ దినములు నిండక మునిపే వారు బెత్లెహేముకు వచ్చారు, గలలే నజరేతు నుంచి. ఎంత వేదన, ఎన్ని డోర్లు కొట్టుంటారు. మాకు కొంచెం ఆశ్రయం ఇవ్వండి, ఇంత ఆహారం పెట్టండి, ఇదిగో నిండు చోళాలయ్యా, గర్భవతి అయ్యా నా భార్య. ఎంత వేదన ఈ క్రిస్మస్లో, ఎంత బాధ ఈ క్రిస్మస్లో. తినడానికి తిండి లేదు, పడుకోవడానికి నివాసం లేదు, కప్పుకోవడానికి వస్త్రం లేదు. ఒక మాటలో చెప్పాలంటే, ఆ గొర్రెల పాక ఇచ్చిన ఆయన గొప్పోడు అనుకోవాలి. అట్లీస్ట్ ఆయన అదైనా ఇచ్చాడు. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఆయన ఎంత గొప్పోడు. ఇంట్లో స్థలం ఇవ్వలేకపోయాడు, అట్లీస్ట్ దానిలో అయినా ఇచ్చాడు. అది ఇచ్చిన వాళ్ళు కూడా లేరు యేసు ప్రభుకి. అవని అంతా ఆయనదే, ఆయనకు మాత్రము స్థలం లేదట. బెత్లెహేములో స్థలం లేదు, నేటి క్రైస్తవుని యొక్క హృదయంలో కూడా ఆయనకు స్థలం లేదు. ఎంత వేదన, ఎంత నిరుపేద స్థితిలో వారున్నారు గమనించాలి. కానుక అనేది సేవకుని కొరకు కాదు, కానుక అనేది బీదల నిమిత్తము. ఒకవేళ నీ సేవకుడు కూడా బీదవాని లిస్టులో ఉంటే ఆ కానుకలను ఉపయోగించుకోవడానికి సేవకుడు కూడా అర్హుడే. అలాగని మొత్తం సేవకుడు తినేయడం కాదు. సంఘాలలో విధవరాళ్ళు ఉంటారు, అనాథలు ఉంటారు, దిక్కులేని వారు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అభాగ్యులు ఉంటారు, నిరాశ్రయులు ఉంటారు. ఇలాంటి వారితో కానుకల చేత మీరు వారిని పోషించాలి. అది పెట్టాడు సిస్టమ్ దేవుడు అక్కడ. అందుకు పెట్టాడు కానుక. ఈ క్రిస్మస్లో క్రీస్తు జనములలో షేరింగ్ నడుస్తుంది. ఆ షేరింగ్ ఏంటంటే డబ్బును షేర్ చేశారు. బైబిల్లో ఉన్న భక్తులందరినీ చూడండి, వారు మొదటగా వాక్యాన్ని షేర్ చేశారు, వెరీ నెక్స్ట్ మినిట్ వారికి ఉన్నదంతా షేర్ చేశారు, డబ్బును షేర్ చేశారు. కేవలము వాక్యాన్ని షేర్ చేసి ధనాన్ని మనం షేర్ చేయలేని స్థితిలో ఉంటే నిర్జలమైన మేఘములతో సమానం. నిర్జలమైన మేఘం అంటే నీరు లేని మేఘము. రైతు కింద ఇది ఎండిపోయి ఉంటుంది, భూమంతా ఎండిపోయి ఉంటుంది, భూమంతా నెరలు విడిచి ఉంటుంది,
వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఒకరోజు అలా మేఘం వచ్చింది. ఆ మేఘం కాస్త గాలి రాగానే పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ సెకండ్ డే మరలా ఎదురు చూస్తున్నాడు మేఘం కొరకు, అదే మేఘం మరలా వచ్చింది, గాలి రాగానే మరలా వెళ్ళిపోయింది. నిర్జలమైన మేఘం అన్నాడు దానిని, నీరు లేని మేఘము. విశ్వాస జీవితంలో దాతృత్వం లేకపోతే, ఒక మేఘము నీళ్లను కుమ్మరించకుండా అలా టైంపాస్గా తిరుగుతూ ఉంటే అది ఎలాంటిదో నిరుపయోగమైన మేఘమో, విశ్వాస జీవితంలో షేరింగ్ కనుక లేకపోతే, ధనాన్ని కనుక మనం షేర్ చేయలేకపోతే, పరిచర్యకు ఎంత అవసరం ఉంటే అంతా మనం ఇవ్వలేకపోతే, అది దశంభాగమే కాదు, దశంభాగం అంటావో, వర్ధిల్లినది అంటావో, నీకు ప్రేరేపించింది అంటావో, ఎంతో కొంత నీ కళ్ళ ఎదుట పరిచర్య కొరకు, పరిచర్య అభివృద్ధి కొరకు, దీనుల కొరకు, సేవకుని యొక్క నిరుపేద స్థితిని బట్టి కానీ, అభాగ్యులు కానీ, విధవరాండ్రులు కానీ, ఇలాంటి వారు నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నీ హస్తాలు నీవు ఖచ్చితంగా ఇప్పవలసినదే. క్రిస్మస్ మనకు నేర్పిస్తుంది ఏంటంటే వర్షిప్, వాక్యం యొక్క షేరింగ్, ధనము యొక్క షేరింగ్. అడుగుతున్నాను, అక్కడ పాయింట్లో యేసుప్రభు ఉన్నాడు దేవునిగా. యేసుప్రభు ₹1 వినియోగించుకుని ఉంటాడా? ఎవరు వినియోగించారు వాటిని? బీదలుగా ఉన్న, అప్పటికి నిరుపేద స్థితిలో ఉన్న మరియమ్మ, యోసేపులు ఉపయోగించారు. ఎందుకో మీరు ఎక్కడికెక్కడికో పారిపోవాలి, ఐగుప్తుకి వెళ్ళిపోవాలి, అక్కడ కొన్ని దినాలు ఉండాలి, ఇక్కడ తప్పించుకొని తిరగాలి. హేరోదు చంపడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. హేరోదు బారి నుంచి మీరు అరణ్యాల్లోకి వెళ్ళిపోవాలి, కొండల్లోకి వెళ్ళిపోవాలి, సీమల్లోకి వెళ్ళిపోవాలి, తప్పించుకోవాలి. వీళ్ళని ప్రతి చోట మీకు ఇది అవసరం అవుతుంది. ఇది ఉంచండి. డబ్బెప్పుడు దేవుడు ఆడుకోడు, డబ్బెప్పుడు దేవుడు ఉపయోగించుకోడు. డబ్బు దేవుడు కొరకు కాదు, డబ్బు బీదల కొరకు. ఇక్కడ క్రిస్మస్లో ధనాన్ని షేర్ చేస్తున్నారు, బంగారమును. అంటే ఆ రోజు బంగారం కాబట్టి బంగారం షేర్. ఈరోజు వాడుకలో ఉన్నది కరెన్సీ షేర్ చేయాలి. ఎంత చలి వాళ్ళకి, పొత్తి గుడ్డల్లో చుట్టబడి పశువుల పాకలో పరుండబెట్టిన ఆ యేసుప్రభు కానీ, తల్లి మరియకు కానీ, యేసోపు గారికి కానీ వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తున్నారు చూడండి. ఈరోజు అనేక మంది ఈ చలికాలంలో మనం ఇంట్లో ఉంటేనే బెడ్షీట్లు కప్పుకుంటేనే మనకు చలాగట్లేదు. అలాంటిది హాస్పిటల్స్లో, రోడ్ల మీద, హాస్పిటల్ వార్డులు, పెద్ద పెద్ద వార్డుల్లో, హాస్పిటల్లో వెయిటింగ్ హాల్స్లో, హాస్పిటల్ బయట, రోడ్ల మీద, కూడల దగ్గర ఎంతమంది చలి చేత వణికిపోతున్నారో మనం చూస్తున్నామా? క్రిస్మస్ అంటే నువ్వు తినడానికి కాదు నాయన, క్రిస్మస్ అంటే నువ్వు తాగడానికి కాదు, క్రిస్మస్ అంటే నువ్వు ధరించుకోవడం కాదు. క్రిస్మస్ అంటే షేర్ చేయాలి, బీదలను జ్ఞాపకం చేసుకోవాలి, ప్రియమైన దేవుని సంగమా, గమనించండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అన్నాడు. పౌలు, బర్నబాలు ప్రత్యేకంగా బీదలకు పరిచర్య చేయడానికే వారు అపోస్తలుల చేత నియమించబడ్డారు. పౌలు బర్నబాలు కల్తీ సంఘంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే మనకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఒక విషయం చెప్తా, తప్పుగా అనుకోవద్దు. బీదవాని లిస్టులో గనక నీ సేవకుడు ఉంటే, నీ సేవకుడిని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత నీదే. ఒకప్పుడు పెద్దలు ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో, చర్చెస్ యొక్క ఫౌండర్స్, వాళ్ళకు మంచి క్రియను స్టార్ట్ చేశారు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, పరిచర్యలు నాకున్న అనుభవాన్ని బట్టి చెబుతున్నాను, అంతేగాని నాకేదో కావాలని నేను చెప్పేది కాదు. గ్రామాల్లో ఆ సైకిళ్ళ మీద కాలినడకన కొన్ని కిలోమీటర్ల దూరము కాలినడకతో నడిచి ప్రయాణం చేసి ఇంటింటికి తిరిగి సువార్త చెప్పే సేవకులు ఉన్నారు. వాళ్ళు చాలా బీదలు, పరిచర్యలు ఏం సంపాదించుకోలేదు, ఆత్మలను మాత్రమే సంపాదిస్తున్నారు. అలాంటి బీదవారికి ఇలాంటి పండగలప్పుడు నువ్వు బట్టలు కొనుక్కుంటావే, అప్పుడు అలాంటి బీదలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. బీదలైన సేవకులు ఉన్నారు చూసారా, అలాంటి వారికి కూడా వస్త్రాలు కొనివ్వాలి. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఈయన ఇక్కడ బట్టలు కొనివ్వాలనుకుంటాం, మనం అనుకోకండి. నేను ఆశించి నేను ఎప్పుడు కూడా వాక్యం చెప్పను. నాకున్న ఒక తలంపు ఏంటంటే,
సంఘము కేవలము వాక్యం వినెలిపోయే సంఘంలో ఉండొద్దు. వాక్య సంబంధమైన కార్యక్రమాల్లో సంఘం ఉండాలి. అందుకే మీ అందరితో అన్నదానం చేపిస్తున్నాను. మీ అందరితో కొన్ని యాక్టివిటీస్లో మీరు పాలుభాగస్తులు అయ్యేలా మిమ్మల్ని నేను ప్రేరేపిస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నాలాంటి సేవకుడు సంఘానికి ఉండడం ఇది అతిశయోక్తి కాదు, గర్వం కాదు, కానీ ఒక రకంగా ధన్యత అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను చెప్పి వెళ్ళిపోయేవాడిని కాదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీతో నేను చేయించేవాడిని. నేను చేపిస్తా. ఎలా చేపిస్తా? ఎలాగైనా చేపిస్తా. అందుకే అన్నదానం చేపిస్తున్నాను. ఈ మాసంలో చలి ఉంది కదా, చలి ఉంటే ఏ దానం చేయాలి చెప్పండి? దుప్పట్ల దానం చేయాలి. ప్రిపేర్ అవ్వండి. అర్థమవుతుందా? వాక్యం మనల్ని ప్రిపేర్ చేస్తుంది, నేను కాదు. బెడ్షీట్స్ పంచాలి మనం ఈ మాసంలో అన్నదానం బదులు బెడ్షీట్స్ పంచాలి. ఎవరు ఎన్ని బెడ్షీట్స్ స్పాన్సర్ చేస్తారో చేయండి కదా. ఆల్రెడీ అన్న చూసి వచ్చారు, విజయన్న, ఆమోస్ అన్న బెడ్షీట్స్ చూస్తున్నారు ఎక్కడ మనకి అందుబాటులో ఉంటాయనేసి. మనం కదలాలి. క్రిస్మస్ పేరు చెప్పుకుని మనం బట్టలు కొనేసుకుని మనం తగిలించేసుకుని మనం బాగున్నాయి అని బట్టలు చూపించేసుకుంటే అది క్రిస్మస్ కాదు. షేర్ చేయాలి. వస్త్రాన్ని షేర్ చేయండి. రోడ్డు మీదకి వెళ్తే కొంతమంది పిల్లలు ఉంటారు, మరీ దయనీయమైన పరిస్థితిలో ఉంటారు. నీ పాత బట్టలు కొంచెం మంచిగా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. మేము ఎన్నో రోజులుగా పరిచయం ప్రారంభమైన దగ్గర నుంచి పాత బట్టలు మేము కలెక్ట్ చేస్తూనే ఉన్నాం. దాని గురించి పెద్దగా చెప్పుకోం. మేము సిస్టర్స్ కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటారు. మేము మా ద్వారా ఎంతోమందికి వెళుతూ ఉంటాయి. షేరింగ్. క్రిస్టియానిటీ అంటే వర్షిప్, క్రిస్టియానిటీ అంటే క్యారెక్టరు, క్రిస్టియానిటీ అంటే వాక్యాన్ని షేర్ చేసేవాళ్ళు, క్రిస్టియానిటీ అంటే దాతృత్వముతో ముందుకెళ్ళేవాళ్ళు. ఈరోజు సమాజానికి ఇది అర్థం కాదు. క్రైస్తవ్యం అంటే కేవలము వాక్యం ప్రకటన, సువార్త. క్రిస్టియానిటీ అంటే సువార్త ప్రకటన మాత్రమే కాదు. క్రిస్టియానిటీ అంటే షేరింగ్లో ముందున్నది. క్రిస్టియానిటీ దాతృత్వంలో ముందున్నది. దాతృత్వంలో ముందుంది. ఒకవేళ దాతృత్వములో ముందుకు లేకుండా మన కడుపును మనం చూసుకుని, మన ఇంటిని మనం మేపుకుని, మన ఒంటిని మనమే మేపుకుంటే కనుక నిర్జలమైన మేఘముతో పోల్చేశాడు యోధా గారు. చూద్దాం ఒకసారి. భక్తిహీనుల గురించి పత్రిక రాస్తూ యోధా పత్రికలో 12వ వచనం చూస్తే ఎంత దారుణమైన పదాలను యోధా గారు ఉపయోగించారో చూద్దాం ఒకసారి. ఎంత అవమానకరమైన, ఎంత భయంకరమైన, ఎంత బాధతో కూడిన పదాలను యోధా గారు ప్రస్తావన చేశారనంటే, యోధా పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే 12వ వచనంలో వీరు తమకు తామే మేపుకుంటున్న వారు వీరు భక్తిహీనులైతే, భక్తిహీనులు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు. ఆ పోషించుకొనిచిన దగ్గర ఫుట్ నోట్లు ఏమన్నా చెప్పండి? మేపుకొనుచు. గొర్రె తను తాను మేపుకుంటుంది. ఒక దున్నపోతు దాన్ని మేపుకుంటుంది. తన తిండే తనకు కావాలి. అలాంటి వాటితో ఈ భక్తిహీనులు పోలుస్తూ సుభోజనములు, మీకు మీరే సుభోజనాలు చేస్తూ మీకు మీరే నిర్భయముగా పోషించుకుని నిర్భయముగా మేపుకొనుచు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను వీరున్నారు. అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నిర్జలమైన మేఘం అన్నాడు. ఆ మేఘం వస్తుంది, వర్షాన్ని కుమ్మరించదు, వెళ్ళిపోద్ది. ఇంకో మేఘం వస్తుంది, వర్షాన్ని కుమ్మరించదు, వెళ్ళిపోతుంది. షేరింగ్ లేకుండా నీకు నీవే మేపుకుంటే నిర్జలమైన మేఘముతో సమానము అన్నాడు. అర్థమవుతుందా? భక్తులు ఎంత బాధతో ఆవేదనతో పత్రికలు రాశారో. ఇవి అర్థమైతే సెలబ్రేషన్స్ ఉండవు. నా ద్వారా ఏ కార్యక్రమాలు జరగాలి ప్రభువా, నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి నాయనా. నేను అందరి గురించి ఎక్కువసేపు ప్రార్థన చేస్తా, కానీ నా గురించి నేను ప్రార్థన చేయను. నా గురించి నేను చేసే ఒకే ఒక ప్రార్థన, ఒకే ఒక పాయింట్ చేస్తా. నా గురించి నేను ఏదైనా ప్రార్థన చేస్తున్నానంటే ఓన్లీ 1 పాయింట్. నాయన, నా జీవితం అంతా కూడా నీ చిత్తములో ఉండాలి నాయన. ఇంతకుమించి ఎక్కువ ప్రార్థన నేను చేయను. నిజం.
నా జీవితం అంతా నేను కన్ను మూసేంత వరకు నేను నీ చిత్తములో ఉండాలి, నీ చిత్తము కొరకు నేను పని చేయాలి. అంతకు మించి ఎక్స్ట్రా మాట నా నోట్లో నుంచి రాదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చుట కొరకే ప్రయోజనకరమైన మేఘముగా నేను ఉండాలి. అడుగుతున్నాము. ఎంత స్తుతిస్తున్నావు? ఒక వ్యక్తి మనం చాలా బీదరికంలో ఉన్నప్పుడు, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక 10,000 రూపాయలు సాయం చేశారనుకోండి, ఎవ్వరూ మనకు సాయం చేయట్లేదు, ఒక వ్యక్తి సాయం చేశారనుకోండి, ఆ వ్యక్తిని పట్టుకుని మనం కన్నీళ్లు కారుస్తాం. నేను నావన్న వాళ్ళని అడిగాను, వాళ్ళని అడిగాను, వీళ్ళని అడిగాను, ఊరోళ్ళని అడిగాను, నా సొంత తోబుట్టువులను అడిగాను, అమ్మని అడిగాను, నాన్న అడిగాను, ఎవ్వరు ఇవ్వలేదండి. మీరు ఇచ్చారని ఏడుస్తారు చూసారా, ఆ ఏడుపే కృతజ్ఞత అన్నాడు. ఆ ఏడుపే కృతజ్ఞత. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు అదే చెప్పాడు. మీరు అడుగు వాటికంటే, మీరు ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు దేవుడు ఎన్నో చేశాడు. అడగడం తర్వాత విషయం. కృతజ్ఞతగా ఉంటున్నావా? దేవుడు చేసిన మేలులకు నువ్వు ఎన్ని థ్యాంక్స్లు చెప్పావు? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయొద్దనట్లేదు, చేయాలి, ఎక్కువగా చేయాలి, కన్నీటితో విత్తాలి, యథార్థంగా ఉంటూ కన్నీటితో విత్తాలి. కానీ ఆల్రెడీ పొందుకున్న వాటికి నువ్వు ఎంతవరకు కృతజ్ఞతగా ఉన్నావో? క్రిస్మస్లో ఇక్కడ ఎందుకు స్తుతి కనబడుతుందో చెప్పనా? ఒక్కొక్కరికి వారిలో ఉన్న పాపాలు రివీల్ అవుతున్నాయి. నా పాపముల కొరకే, నా పాపముల కొరకే, నా అతిక్రమముల కొరకే, నా అపరాధముల కొరకే, నా ఆత్మ రోగములో ఉంటే సెలబ్రేషన్ ఏంట్రా? సెలబ్రేషన్ ఏంటి? ఆత్మ రోగముతో కుళ్ళిపోతుంటే ఎవడైనా సెలబ్రేషన్ చేసుకుంటాడా? మన ఇంట్లో ఎవరైనా ఐసీయూలో ఉన్నారు, రేపో మాపో అంటున్నారు, వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారా? ఈరోజు మన ఆత్మలు ఐసీయూలో ఉన్నాయి. ఎప్పుడు గాలిలో కలిసిపోతాయో తెలీదు, ఎప్పుడు ఆవిరైపోతాయో తెలీదు. ఈరోజు బెత్లెహేములో సందడి అన్నారు. బెత్లెహేములో సందడి కనబడట్లే, వేదన కనబడుతుంది. ఆ దంపతులు పడిన వేదన కనబడుతుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన జీవితంలో దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చుట కొరకు చక్కగా ఆయన్ని వర్షిప్ చేయాలి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే వర్షిప్. నీ రాజ్యము వచ్చును గాక అంటే ఆ రాజ్యం గురించి మనం వర్క్ చేయాలి. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద కూడా నెరవేరాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసింది, ఆ చిత్తము కొరకు పని చేయాల్సింది మనమే. దానిలో ఏమని చెప్పండి? ఒకటి వాక్యం యొక్క షేరింగ్ ఉంది, రెండోది ధనమును మనము షేర్ చేయాలి. ఎక్కడ షేర్ చేయాలి? ఎక్కడ సవ్యంగా అది వినియోగించబడుతుందో అక్కడే షేర్ చేయాలి, ఎక్కడంటే అక్కడ కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ని మనము సెలబ్రేషన్గా కాకుండా క్రిస్మస్ని మనము వర్షిప్గా, వాక్యం యొక్క షేరింగ్గా, దాతృత్వంలో షేరింగ్గా ఉంటే మన ఆత్మీయ జీవితాలు దేవునికి చాలా ఇంపుగా, ఆయన మెచ్చే విధముగా, ఆయన మనల్ని మెచ్చుకునే విధంగా మన జీవితాలు ఉంటాయి. కాబట్టి ఈ మాటలన్నింటినీ కూడా హృదయాల్లో ఉంచుకొని భద్రపరుచుకొని, ఇదో సెలబ్రేషన్స్ అని కాదు, ఇది వర్షిప్గా మారాలి. వర్షిప్ అంటే క్రిస్మస్ రోజున క్రిస్మస్ మీటింగ్లో జరిగేది మాత్రమే కాదు. నీ వర్క్లో, ఇంటిలో, వెళ్ళేటప్పుడు, ప్రయాణములో, నువ్వు కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, అన్ని సందర్భాల్లో కూడా నీ ద్వారా వర్షిప్ జరగాలి. అది క్రిస్టియానిటీ అంటే. చాలామంది అనుకుంటారు సండే మాత్రమే వర్షిప్ అండి. నో, సండే మాత్రం వర్షిప్ కాదు. సండే జరిగేది వర్షిప్ కాదు, సండే జరిగేది ఫెలోషిప్. అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండండి అన్నాడు. వీటన్నిటినీ కలిపితేనే వర్షిప్. మరి సండే జరిగేది ఏంటి? ఇట్స్ ఎ ఫెలోషిప్, ఇట్స్ నాట్ వర్షిప్.
మన దైనందిన జీవితంలో మనం క్రీస్తులో జన్మించడం మొదలుకొని అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనలో మనం ఎడతెగక ఉంటే అప్పుడు మన వర్షిప్ కంప్లీట్ అవుతుంది. ఇది తెలియకుండా సండే వస్తారు, ఆ వర్షిప్ బాగా జరిగిందండి. మండే నుంచి సాటర్డే వరకు లోకమే పరిగే పరుగు. మిగిలిన రోజు వర్షిప్ లేదు నీ జీవితంలో. సండే జరిగిందని చెప్పండి, ఫెలోషిప్, ఇది సహవాసం అన్నాడు. మనం దీన్ని మాత్రమే వర్షిప్ అని పేరు పెట్టుకున్నాం. ఇది మాత్రమే వర్షిప్ కాదు, ఇది ఫెలోషిప్. వర్షిప్లో ఒక భాగము ఫెలోషిప్. వర్షిప్లో ఒక పార్ట్ ఫెలోషిప్. మనం తరచూ కలుచుకోవాలి, తరచూ మాట్లాడుకోవాలి, తరచూ ముచ్చటించుకోవాలి, తరచూ ప్రార్థన చేయాలి. సంఘము బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో మనం ఉండాలి సంఘము. అప్పుడు మన వర్షిప్ మెరుగుపడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చక్కగా విన్నారు. క్రిస్మస్ని సెలబ్రేషన్స్గా కాకుండా క్రీస్తును ధరించుకుని వర్షిప్లో ఉండండి. వాక్యం యొక్క షేరింగ్లో ఉండండి. దాన ధర్మాల్లో, దాతృత్వంలో ముందుకు కొనసాగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.